ఈ ఫోటోలో కనబడుతున్నటువంటి అమ్మాయి వాస్తవంగా ఇప్పుడు మహారాష్ట్ర పోలీసుల్ని షాక్‌కు గురి చేసింది. ఈ అమ్మాయి పేరు బాబు అయాన్ ఖాన్. వాస్తవంగా మహిళే. కానీ ఈమె 30 ఏళ్ల క్రితం ముంబైలోకి అంటే ఈ అక్రమ మార్గాల్లో బంగ్లాదేశ్ నుంచి బెంగాల్‌లోకొచ్చి, బెంగాల్‌లో నుంచి ముంబైకొచ్చేసింది. అక్కడ సెటిల్ అవ్వడానికి ముందు ప్రయత్నించినప్పుడు ఇబ్బంది ఎదురవుతుందని ఒక తెలివైన ఎత్తుగడేసింది. ఏంటంటే తన పేరు జ్యోతి అని పెట్టుకుని జ్యోతి పేరు మీద ఐడీ కార్డ్ సంపాదించింది. ఆ తర్వాతన ఎవరి దగ్గరికన్నా వెళ్ళినప్పుడు సహజంగా నువ్వెక్కడి నుంచి వచ్చావు ఏంటి అని అడుగుతారు కాబట్టి మామూలు ఉద్యోగాలు, మామూలు ఉపాధి దగ్గర దెబ్బతింటాం అన్నటువంటి బయటపడిపోతామని భయపడిపోయి ఓ తెలివైన ఎత్తుగడేసింది. హిజ్రాలు లేదా ట్రాన్స్‌జెండర్స్ ఎవరైతే మగవాళ్ళుగా పుట్టి ఆడపిల్లలుగా బ్రతకాలనుకుని కుటుంబాలలో అండలేక ఈ పెద్ద హిజ్రాకి అండదండలతో ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో వాళ్ళేంటంటే వాళ్ళ వర్గంలో వాళ్ళనే ఒకళ్ళని తల్లిగా, అక్కగా ఇట్లాగా భావిస్తారనమాట. అలాగ భావించే వాళ్ళందరికీ మా తల్లి కిందన తను కూడా హిజ్రా అని చెప్పుకుంది. తను కూడా ట్రాన్స్‌జెండర్ అని చెప్పుకుంది. చెప్పుకుంటూ వాళ్ళకి గురుమాత కిందన ఏళ్ల తరబడి 30 ఏళ్ల నుంచి తను మెయింటైన్ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి హిజ్రాలు, ట్రాన్స్‌జెండర్లందరికీ కూడా మాట కింద. తర్వాత ఇప్పుడు ఆమెకు సంబంధించినటువంటి వివరాలు సేకరించే క్రమంలో మహారాష్ట్ర పోలీసులకి తను బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వలస వచ్చిన మహిళే హిజ్రా అనేటువంటి పేరుతో ఇట్లా గురుమాగా చలామణి అవుతుందని తేలి ఆమెని అరెస్ట్ చేస్తే డిపోర్టేషన్కి రెడీ అయితే హిజ్రాలు ఎవరైతే ఒరిజినల్ హిజ్రాలు ఇండియన్స్ ఉన్నారో వాళ్ళందరూ అడ్డం తిరిగి అట్లట్లాగా ఆమె ఈ దేశీయురాలే అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఆధారాలని వాళ్ళకి చూపించాక వాళ్ళు షాక్ తిన్నారు. మహారాష్ట్ర పోలీసులు షాక్ తిన్నారు. అంటే ఈ దేశంలో ఎంత నిశ్శబ్దంగా జరిగిపోయిన ఈ చొరబాట్లు ఎలా జనంలో కలిసిపోయారో, ఎలా ఇక్కడ వర్గాల మద్దతే పొందుతున్నారన్నది ఇక్కడ అర్థమవుతోంది.